హాయ్ గైస్, వెల్కమ్ టు నవంబర్ 22, 2021 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. సో ఇక్కడ ఎస్కేఎం అంటే ఎస్కేఎం సీక్స్ లీగల్ బ్యాకింగ్ ఫర్ ఎంఎస్పి రిపీల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ బిల్. అంటే ఈ యొక్క సంయుక్త కిసాన్ మోర్చా అనేది ఏదైతే ఉందో ఈ 3 ఫార్ములాస్ అనేవి వెనక్కి పిలిపించబడాలి, రిపీల్ చేయాలి అని చెప్పేసి పోరాడినటువంటి ఈ యొక్క ఫార్మింగ్ కమ్యూనిటీ అనమాట. అంటే ఈ యొక్క ఫార్మర్స్ అందరూ కూడా ఒక కమ్యూనిటీగా ఏర్పడి ఈ యొక్క సంయుక్త కిసాన్ మోర్చా అనేదిగా ఏర్పడ్డారనమాట. సో ఇప్పుడు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారంటే ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి ఈ యొక్క బ్యాకింగ్ అనేది సపోర్ట్ అనేది ఉండాలి ఈ యొక్క ఎంఎస్పీకి. అంటే ఈ యొక్క మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ మినిమం సపోర్ట్ ప్రైస్కి ఈ యొక్క సపోర్ట్ అనేది అంటే ఎప్పుడు లీగల్ బ్యాకింగ్ అంటే చట్టబద్ధత అనేది ఉండాలి. దాంతోపాటు ఈ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్లుకి సంబంధించినటువంటి దాన్ని కూడా రద్దు చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారనమాట. సో దీనికి సంబంధించినటువంటి అంశం ఏంటి అంటే ఈ యొక్క ఫార్మర్స్ అనేవాళ్ళు ఈ చట్టాలు పూర్తిగా రద్దు చేసేంత వరకు కూడా వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారనమాట. సో నరేంద్ర మోడీ గారు చెప్పిన అంశాన్ని వాళ్ళు అంటే ఆహ్వానిస్తూనే ఇంకా ఈ చట్టంలో మార్పు తీసుకురావాలని చెప్పేసి అంటే ఈ యొక్క ఇంకొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు, సో ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్ ఏదైతే ఉందో 2021కి సంబంధించి 2021కి సంబంధించినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి వాళ్ళు కోరారనమాట. సో ఈ యొక్క క్యాబినెట్ ఏదైతే ఉందో ఈ రిపీల్ లా సంబంధించినటువంటి నవంబర్ 4వ తారీఖున వాళ్ళు మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారనమాట. దీంట్లో భాగంగా నవంబర్ 28 అట్లో సెషన్ అనేది వింటర్ సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించి ఈ యొక్క చట్టాలు ఎలా రద్దు చేయాలనే అంశానికి సంబంధించినటువంటి వాళ్ళు చర్చలు అనేవి జరుపుతారని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇక నెక్స్ట్ మనం ఇంకా నెక్స్ట్ పేజ్లో మనం కనుక చూస్తారండి పెద్దగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమి లేవండి. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క వర్షాలకు సంబంధించి ఏదైతే ఉందో ఈ యొక్క చెన్నై విజయవాడ సంబంధించినటువంటి ఈ యొక్క రైల్వే లైన్ కావచ్చు, హైవే ఏదైతే ఉందో పూర్తిగా బ్లాక్ అయిందనమాట. కావలి దగ్గర పూర్తిగా ఒక బ్రిడ్జ్ అనేది కూలిపోవడం కారణంగా బ్లాక్ అయిందనమాట. సో దానికి సంబంధించినవి ఎక్కువ రావడం అనేది జరిగింది. సో మనం డైరెక్ట్గా మన ఆర్టికల్ పేజ్లోకి వెళ్తానండి. ఆల్రెడీ మనం 2 ఆర్టికల్స్ అనేవి మార్నింగ్ డిస్కస్ చేసాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఏది షిఫ్టింగ్ ద పైల్ అనేది సంబంధించినటువంటి ఆర్టికల్. దీంట్లో ముఖ్యంగా ఏంటి ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ గురించి ప్రస్తావించడం జరిగింది. ఆల్రెడీ మనం మార్నింగ్ అనేది దీని గురించి చెప్పాము. సో ఇండోర్ ఒకటి అంటే ఇండోర్ అనేది ఫస్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ప్లేస్ అనేది ఉంది, తర్వాత విజయవాడ సిటీ అనేది వచ్చింది అని చెప్పేసి అంటే సూరత్ అనేది వచ్చింది, తర్వాత విజయవాడ థర్డ్ ప్లేస్ అనేది విజయవాడకు వచ్చింది. ఫస్ట్ ఇండోర్, తర్వాత సూరత్, తర్వాత విజయవాడ అనమాట. సో ఈ అంశాలను గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఫార్ములాస్ సంబంధించినటువంటి అంటే దీంట్లో ఏంటంటే పార్లమెంటరీ వ్యవస్థ గురించి చాలా బాగా చెప్పారనమాట. ఇది చాలా మెయిన్స్కి మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మెయిన్స్కే కాకుండా ప్రిలిమ్స్కి కూడా దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ మ్యాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. గో బ్యాక్ టు కమిటీస్ ఈజ్ ద ఫార్ములాస్ లెసన్. అంటే కమిటీకి సంబంధించి అంటే ఈ యొక్క ఫార్ములాస్ నుంచి మనం నేర్చుకున్నటువంటి పాఠం ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం కమిటీస్ అనేవి అంటే పార్లమెంటరీ కమిటీ కావచ్చు, స్టాండింగ్ కమిటీ కావచ్చు, అలాంటి కమిటీస్ మీద మనం వాటి మీద ఆధారపడాలి అని చెప్పే ఆర్టికల్ అనమాట. సో ఇది పార్లమెంటరీ వ్యవస్థ గురించి చాలా బాగా ప్రస్తావించినటువంటి ఆర్టికల్ అనమాట. సో ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ అంటే ఇక్కడ స్టార్ట్ చేయడం ఆర్టికల్ ఎలా స్టార్ట్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ మన జాతిని ఉద్దేశించి ఆయన ఒక అంటే అపాలజీ అనేది క్షమాపణలు అనేది చెప్పుకున్నాడు అనమాట. దేనికి సంబంధించి మేము ఈ యొక్క అంటే ఈ యొక్క ఫార్ములాస్కి సంబంధించినటువంటి రైతుల్ని మేము అంటే ప్రభావితం చేయలేకపోయాము, వాళ్ళని ఈ యొక్క చట్టానికి అనుగుణంగా ఉండే విధంగా వాళ్ళకి అర్థవంతంగా ఈ యొక్క చట్టాన్ని వివరించలేకపోయాము అని చెప్పాడు. సో ఇది ఒక అన్ప్రెసిడెంటెడ్ అనమాట. అంటే ఇంతకుముందు గతంలో ఎప్పుడు జరగనటువంటి ఈ యొక్క విధానం అనమాట. అంటే ఎప్పుడు ఇలాంటి వ్యవహారం అనేది జరగలేదన్నమాట. ఇలా అంటే అపాలజీ చెప్పడం అనేది కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు ఈయన నేషన్ ఉద్దేశించి ఎందుకు అపాలజీ చెప్పాడు అనేది ఎవరికి అర్థం కాని విషయం అనమాట. ఈ యొక్క ఆర్టికల్ రాసిన అతని ప్రకారం అతని యొక్క ఏదైతే అంశం ప్రకారం ఏంటంటే ఆయన నేషన్కి ఎందుకు చెప్పాడు, యాక్చువల్గా ఈ ఫార్ములాస్ వల్ల ఇబ్బంది పడింది రైతులు. ఆ ఫార్ములాస్ సంబంధించినటువంటి ఎక్కువ పోరాటం చేసింది రైతులు. దానివల్ల అంటే ప్రాణాలు కోల్పోయింది రైతులు. సో చెప్తే ఆయన ఈ యొక్క రైతులకు చెప్పాలి కానీ ఈ యొక్క ఫార్ములాస్కి సంబంధించినటువంటి నేషన్ ఉద్దేశించి ఆయన ఏమి అంటే దీనికి సంబంధించినటువంటి ఆయన అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో ఒక అర్థవంతమైనటువంటి విధానం కూడా లేదు. తర్వాత ఇప్పుడు యాక్చువల్గా ఈ యొక్క విజయం అనేది ఈ ఫార్ములాస్ అనేది వెనక్కి తగ్గడం అనేది సంబంధించి ఏదైతే ఉందో ఇది రైతుల యొక్క కష్టానికి సంబంధించింది అనమాట. అంటే రైతులు ఏదైతే ఉందో ఒక నాన్ పొలిటికల్ మూవ్మెంట్ అనేది అంటే ఈ యొక్క అంటే రాజకీయపరమైనటువంటి ఈ యొక్క మూమెంట్ కాకుండా ఒక దృఢమైనటువంటి అంటే రోబస్ట్ నాన్ పొలిటికల్ మూమెంట్ అంటే దృఢమైనటువంటి ఈ యొక్క రాజకీయ రహితమైనటువంటి రాజకీయ వ్యతిరేకమైనటువంటి మూమెంట్లో ఈ యొక్క రైతులు అనేవాళ్ళు ఈ యొక్క విజయాన్ని సాధించారనమాట. అంటే ఎవరైతే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాం ఈ యొక్క ప్రభుత్వం అనేది చాలా ఆత్మవిశ్వాసంతో ఉంది ఈ చట్టాల మీద, అయినా కానీ ఆ చట్టాలకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాడి గెలిచారనమాట. సో ఈ యొక్క ట్రాజెక్టరీ అండ్ ఇంటెంట్ అనేది కనుక చూసుకుంటే యాక్చువల్గా ఈ గవర్నమెంట్ అనేది ఈ 3 ఫార్ములాస్ దేనికోసం చేసింది, రియల్ ఇంటెంట్ అంటే ఈ గవర్నమెంట్ యొక్క నిజమైనటువంటి ఉద్దేశం అనేది ఇప్పటికీ కూడా ఎవరికి తెలియదు అనమాట. అంటే దానికి సంబంధించినటువంటి వీళ్ళు ఏం చెప్తున్నారు, యాక్చువల్గా ఇది రైతులకు ఉపయోగపడేదే అంటున్నారు.
కానీ ఈ యొక్క అంశాల ప్రకారం ఈ లాస్ ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఏంటి అంటే వీళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రైతులకు పెద్దగా ఇంపాక్ట్ అయ్యేగానే ఉపయోగపడే ఏం కాదనమాట. సో అలాంటి దాన్ని వీళ్ళు అన్వైజ్ అనమాట, అంటే ఒక తెలివి తక్కువ విధానంతో ముందుకు తీసుకెళ్లారు. ఎటువంటి ఫార్మర్స్ రైతులతో కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి వాళ్ళతో వాళ్ళు ఎటువంటి ప్రస్తావన అనేది కానీ అంటే చర్చలు అనేవి జరపలేదనమాట. ఆర్టికల్ 123 ఇలాంటి ఆర్టికల్స్ అనేవి వచ్చినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలండి. ఆర్టికల్ 123 అనేది రాష్ట్రపతి ఆర్డినెన్స్ అనమాట. ఈ యొక్క ఆర్డినెన్స్ను పాస్ చేసే విధానం అనమాట. అంటే 2 చట్టసభలు ఏదైతే ఉన్నాయో, అంటే అవి అంటే రన్నింగ్లో లేనప్పుడు, 2 చట్టసభలు ఏవైతే ఉన్నాయో వాటి మనుగడలో లేనప్పుడు, అంటే కొంతకాలం బ్రేక్ అనేది వస్తుంది కదా సెషన్స్కి. సో ఆ సమయంలో ఏం చేయొచ్చు అంటే ఏదైనా చట్టాన్ని ప్రభుత్వం అనేది రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ రూపంలో రిలీజ్ చేస్తుంది. ఆ ఆర్డినెన్స్ గురించి రిలీజ్ చేసే ఈ యొక్క చట్టాన్ని మనం ఆర్టికల్ 123 అనేది ప్రస్తావిస్తుంది అనమాట. చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ 123 అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకని ఆర్డినెన్స్ రూపంలో తీసుకొస్తారు. మనం ఆల్రెడీ మొన్న సంబంధించినటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించినటువంటి వాళ్ళ నియామకాలను కూడా ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారనమాట. సో ఏవైనా కానీ అర్జెంటుగా అనమాట, అంటే అత్యంత అవసరమైనవి లేకపోతే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే ఈ ఆర్డినెన్స్ అనేవి తీసుకొస్తారు. సో కానీ ఈ యొక్క ఫార్ములాస్ అనేవి అంత అర్జెంటుగా ఆర్డినెన్స్ రూపంలో తీసుకురావాల్సిన అవసరం అనేది లేదనమాట. కానీ వీళ్ళు ఆర్డినెన్స్ రూపంలో తీసుకొచ్చారు. చాలామంది ఈ పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి, ఈ వ్యవస్థకు సంబంధించి అవగాహన లేని వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇలా ఆర్డినెన్స్ రూపంలో కనుక తీసుకొస్తే ఆ చట్టాలు అనే వాటిని ఈ యొక్క ఏదైతే ఉన్నాయో కమిటీస్ స్క్రూటినీ, అంటే మన పార్లమెంటరీ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఏదైతే స్టాచ్యుటరీ కమిటీ కావచ్చు, అలాంటి కమిటీ యొక్క దానికి రిఫరెన్స్కు పంపించే అవకాశం లేకుండా ఉండడం కోసం ప్రభుత్వం ఇలా చేసింది అని చెప్పారు. కానీ అది అవాస్తవం అనమాట. అంటే ఈ యొక్క పార్లమెంటరీ కమిటీలు కాదు, లేకపోతే ఈ యొక్క స్టాచ్యుటరీ కమిటీలోకి వెళ్ళాలి అంటే ఇలాంటి అవసరాలు ఏమన్నమాట. పార్లమెంటరీ అంటే ఏదైనా కానీ స్పీకర్ కానీ చైర్మన్ కానీ ఎటువంటి చట్టాన్నైనా కానీ ఈ యొక్క కమిటీకి రిఫర్ చేయొచ్చు, ఎక్సెప్ట్ మనీ బిల్ మాత్రం వాళ్ళకి అధికారం లేదు. ఆ మనీ బిల్ని కమిటీకి రిఫర్ చేసే అధికారం అనేది ఈ యొక్క ఎటువంటి స్పీకర్కి లేదు, చైర్మన్కి లేదు. సో ఇది ఇంపార్టెంట్, ఈ మ్యాటర్ అంతా కూడా ఇంపార్టెంట్ అనమాట. సో ఎటువంటి కమిటీనైనా, అంటే ఎటువంటి బిల్నైనా కానీ కమిటీకి రిఫర్ చేయొచ్చు. అది పార్లమెంటరీ కావచ్చు, స్టాచ్యుటరీ కమిటీ కావచ్చు, ఏదైనా కావచ్చు. మన పార్లమెంటరీ కమిటీస్ అనేవి ఉన్నాయి. కానీ ఒక్క మనీ బిల్ని మాత్రం రిఫర్ చేయడానికి అవకాశం లేదనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత వాట్ ఇస్ ద అంటే అడ్వెంచరస్ అనమాట. అడ్వెంచరస్ విధానం ఏంటి అంటే ఇక్కడ అగ్రికల్చర్ అనేది చాలా వరకు ఏంటంటే ఈ యొక్క స్టాండింగ్ కమిటీ అనమాట. అంటే ఈ బిల్ అనేది ఖచ్చితంగా స్టాండింగ్ కమిటీలోకి వెళ్ళాలా, దాని మీద స్క్రూటినీ పర్యవేక్షణ అనేది జరగాల. ఈ కమిటీ మీద పర్యవేక్షణ జరిగి దానికి సంబంధించినటువంటి డిస్కషన్స్ అనేవి ఫార్మల్తో, అంటే ఈ యొక్క కాంప్రహెన్సివ్ అంటున్నాడు, అంటే చాలా పెద్ద విషయాల కింద పెద్ద మొత్తంలో వీళ్ళతో డిస్కషన్స్ అనేవి జరపాలి, రైతులతో డిస్కషన్స్ అనేవి జరపాలి. సో వాళ్ళకు ఒక అవకాశం అనేది ఇవ్వాలి. ఏదైతే ఉన్నాయో ఆ పార్లమెంటరీ కమిటీ కావచ్చు, ఈ కమిటీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క అంశాలు, అంటే రైతులతో చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆ యొక్క అంశాలను, వాళ్ళు చర్చించిన విషయాల్ని పార్లమెంట్లో తెచ్చి ప్రవేశపెట్టాలి. దాని మీద మళ్ళీ ఈ యొక్క పార్లమెంట్లో చర్చ జరగాలి. ఇలాంటి ప్రాసెస్ అంతా కూడా మిస్ అయింది. ఇలా ప్రాసెస్ అంతా మిస్ అయ్యి డైరెక్ట్గా వీళ్ళు ఆర్డినెన్స్ రూపంలో చట్టాలు తీసుకురావడం, తర్వాత అవి కూడా ఏంటంటే చాలా సింపుల్గా, ఏది లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, చాలా ఎటువంటి పెద్దగా డిలాబరేషన్స్ అంటే చర్చలు లేకుండానే వాళ్ళు ఏంటి ఆ యొక్క చట్టాలుగా మార్చేశారనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క అంశాలకు సంబంధించి ఈ పార్లమెంట్ అనేది చాలా వరకు ఆ యొక్క వ్యవహార శైలి అనేది మనం కనుక చూసుకుంటే ఏంటంటే చాలా వరకు ప్రశ్నార్థకంగా ఉందన్నమాట. యాక్చువల్గా మనం కమిటీస్ అనేవి ఎందుకు పెడతామంటే ఒక మంచి చట్టం అనేది తయారవడం కోసం ఇలాంటి కమిటీలకు రిఫర్ చేస్తాం. ఎందుకని కమిటీ అనేది ఈ యొక్క పార్లమెంటరీ కమిటీస్ కావచ్చు, స్టాండింగ్ కమిటీస్ కావచ్చు, వాటి మీద పూర్తి విశ్లేషణ అనేవి చేస్తాయి. అక్కడ ఉన్నటువంటి ప్రోస్ అండ్ కాన్స్, అంటే ఈ యొక్క సమస్యలు, వాటి పరిష్కారాలన్నింటినీ ప్రస్తావిస్తాయి అనమాట. సో దాని కారణంగా ఒక మంచి చట్టాన్ని తేవడానికి అవకాశం ఉండే విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ హౌస్ విజ్డమ్ ఈజ్ ఇన్వాల్యుబుల్. అంటే ఈ యొక్క హౌస్ విజ్డమ్ సంబంధించినటువంటి ఏదైతే అంశం ఏదైతే ఉందో అంత గొప్పగా చెప్పుకోదగ్గ అంశం అయితే కాదనమాట. దీనికి సంబంధించి బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ గురించి చెప్పారండి. సో 13వ సెంచరీ నుంచి, అంటే ఎప్పుడైనా కానీ పార్లమెంట్ అనేది మనం కనుక చూస్తే పార్లమెంట్ ఎలా ఏర్పడింది అంటే కన్సల్టేషన్స్ ద్వారానే ఏర్పడింది. ఏదైతే ఒకళ్ళతో ఒకళ్ళు చర్చలు జరుపుకొని ఒకళ్ళ సంప్రదింపుల ద్వారానే ఈ పార్లమెంట్ అనేది జరిగింది. సో ఈ కన్సల్టేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క పార్లమెంట్లో ఎవరి చేత ఈ యొక్క సంబంధించినటువంటి సివిలైజ్డ్ సొసైటీ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, అంటే వీళ్ళందరి యొక్క అభిప్రాయాలను సేకరించి దానికి అనుగుణంగానే చట్టాలు అనేవి చేయాలన్నమాట. సో ఈ పార్లమెంటరీ అనేది, అంటే ఇక పార్లమెంట్ అనేది ఏ కమిటీ, అంటే ఎప్పుడు కూడా ఈ ఫలానా చట్టాలని రికమెండ్ చేయాలి కమిటీస్ కానీ అంశం అనేది ఉందన్నమాట. ఎలాంటి వాటినైనా కానీ ఇంపార్టెంట్ బిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఖచ్చితంగా పార్లమెంటరీ కమిటీకి పంపించాలని రూల్ ఏమీ లేదు, అలానే పంపించకూడదని రూల్ ఏం లేదు, వాళ్ళ ఇష్టం అనమాట. సో మనకి ఏంటి ఈ యొక్క బిల్స్ మీద స్క్రూటినీ అనేది పార్లమెంట్ అనేది, అంటే కమిటీలు అనేవి చేస్తాయి.
దానివల్ల ఒక మంచి చట్టం అనేది ఏర్పడే విధంగా ఉంటుందన్నమాట. ఒక మంచి చట్టాన్ని తయారు చేయడానికి పార్లమెంటరీ కమిటీస్ కావచ్చు ఇవి ఉపయోగపడుతూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనకు ఈ యొక్క టాక్టికల్ మూవ్స్ అనమాట. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో క్వశ్చన్ మనం సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ పార్లమెంట్కి సంబంధించి ఈ యొక్క చట్టాలను వెనక్కి తీసుకోవడం ఏదైతే ఉందో నవంబర్ 29 తర్వాతనే జరగాలి. ఎందుకని రేపు నెక్స్ట్ మనకు ఈ యొక్క పార్లమెంట్కి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఈ సెషన్స్ అనేవి జరగబోతున్నాయి అనమాట. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క మనకు ఇంకా ఏంటంటే కొన్ని అనుమానాలు అనేవి ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ గవర్నమెంట్ అనేది ఇప్పటికీ ఎలాంటి పొజిషన్లో ఉంది అంటే ఈ చట్టాలు రైతులకు వ్యతిరేకమైన చట్టాలు అని మాత్రం గవర్నమెంట్ ఎక్కడా ప్రస్తావించట్లేదు. ఏమంటుంది, మేము ఈ చట్టాలని అర్థవంతంగా రైతులకి చెప్పడంలో వైఫల్యం చెందామంటుందే కానీ ఇవి చాలా మంచి చట్టాలు అంటుంది. సో దీనికి కారణంగా ఏంటంటే ఈ యొక్క అంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం అనమాట. గవర్నమెంట్ వ్యూ ప్రకారం ఏంటంటే వీళ్ళు నెసరీ రీఫార్మ్స్ తీసుకొచ్చి అంటే మార్పులు చేర్పులు తీసుకొచ్చి వీళ్ళు రాబోయే కాలంలో మళ్ళీ ఈ చట్టాలని అవలంబింపజేసే అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క పబ్లిక్ అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క వాళ్ళు పబ్లిక్కి అపాలజీ చెప్తున్నారు. ఏది మేము ఎలా అపాలజీ చెప్తున్నారు వాళ్ళు, ఈ చట్టాలు అనేవి చాలా మంచి కానీ మేము వీటిని అర్థవంతంగా వివరించడంలో వైఫల్యం చెందాం, అందుకు మేము నేషన్కి అపాలజీ చెప్తున్నాం అంటున్నారు. సో అది కరెక్ట్ అయినటువంటి అంశం కదా. ఈ చట్టాలు అనేవి మనం కనుక చూసుకుంటే చాలా వరకు ఏంటంటే రైతులకు నష్టాన్ని కలిగించే చట్టాలు అనమాట. అంటే దీనికి సంబంధించి ఈ చట్టాలు ఏంటి అంటే పూర్తిగా ఈ యొక్క వ్యవసాయంలో కూడా కార్పొరేట్ సెక్టర్ అనేది వచ్చే విధంగా ఈ చట్టాలు అనేవి బాగా బలోపేతమైనవి అనమాట. అంటే కార్పొరేట్ సెక్టర్ అనేది కూడా ఇంకా వ్యవసాయంలో కూడా ఎంటర్ అయ్యే అవకాశం అనేది ఈ చట్టాలు అనేవి కల్పిస్తాయి అనమాట. సో ఈ యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ ద ఫార్మర్స్ అనేది చాలా వరకు మన భారతదేశ ఇంట్రెస్ట్ దృష్ట్యా అంటే మన భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రాధాన్యతలో ఒక ప్రాధాన్యత ఏంటంటే మనం రైతులను కాపాడుకోవాలి. ఎందుకంటే మన భారతదేశం అనేది చాలా వరకు వ్యవసాయ ఆధారిత దేశం అనమాట. ఎక్కువ శాతం వ్యవసాయం మీదే మన యొక్క అన్నీ కూడా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అంటే మనకి ఇండస్ట్రియల్ కన్నా వ్యవసాయం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో దాంతోపాటు మనం ఈ యొక్క ఫార్మ్ బిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఏంటి అంటే స్టాండింగ్ కమిటీ కావచ్చు, జాయింట్ సెలక్షన్ కమిటీ కావచ్చు, ఈ యొక్క బోత్ ద హౌసెస్ సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ఎర్లియర్ ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అవలంబించాలి. అంటే రెండు చట్టసభల్లో వీటి మీద చర్చ జరిగిన తర్వాత వీటిని స్టాండింగ్ కమిటీకైనా పంపించవచ్చు, జాయింట్ సెలెక్ట్ కమిటీకైనా పంపించవచ్చు. అంటే జాయింట్ సెలెక్ట్ కమిటీ అంటే రెండు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క కమిటీ అనేది ఉంటుంది అనమాట. ఈ రెండు సభలకు సంబంధించినటువంటి సభ్యులు అనేవాళ్ళు ఉంటారనమాట. సో అన్ని అంశాల ద్వారా ప్రస్తావించిన తర్వాత ఇలాంటి చట్టాలు అనేవి మనం మనుగడలోకి తీసుకురావాలి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ చట్టాలు అనమాట. ఈ యొక్క దేశం యొక్క ఎకానమీని మార్చగలిగే, ఈ యొక్క రైతుల యొక్క భౌతవ్యాన్ని మార్చగలిగే చట్టాలు అనమాట. సో ఇక్కడ మనకి యాక్చువల్గా ఏం జరిగింది, ఇక్కడ కొన్ని తప్పులు అనేవి మిస్డ్ స్టెప్స్ అనేవి జరిగాయి అనమాట. సో ఈ యొక్క హౌస్ రూల్స్ ప్రకారం ఏదైతే ఉన్నాయో కొన్ని డిస్క్రిషనరీ అనమాట. ప్రిసైడింగ్ ఆఫీసర్కి కొన్ని విచక్షణ అధికారాలనే ఉంటాయి. ఆ విచక్షణ అధికారాల ప్రకారం అనేది అతను ఆ యొక్క చట్టాలని కమిటీకి రిఫర్ చేయాలనేది అతని యొక్క విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి యొక్క రీజన్ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రెసిడెన్స్ ఆఫీసర్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఎగ్జామినేషన్ కావచ్చు, ఏవైనా జరగాలి అనుకుంటే అతని కమిటీ అనేది అంటే ఆ చట్టాన్ని అంటే ఇంకా బెటర్ లాగా చేయడం కోసం కమిటీకి రిఫర్ చేస్తాడనమాట. ఈ ప్రెసిడింగ్ ఆఫీసర్ ఏదైతే ఉందో పబ్లిక్ ఇంట్రెస్ట్ ప్రకారం మనం కనుక చూస్తే కొన్ని ఎక్సెప్షనల్ కేసుల కింద ఈ కమిటీ అనే కిందకి రిఫరెన్స్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి అంటే కమిటీల యొక్క ప్రాధాన్యత పెంచే విధంగా అంటే బిల్లులు అనేవి ఇంపార్టెంట్ బిల్లుని ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో ఏంటంటే కమిటీలకు రిఫర్ చేయట్లేదు, చాలా వరకు బిల్లులను రిఫర్ చేయట్లేదు. సో ఆ కమిటీల యొక్క ప్రాధాన్యత పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది అనమాట. ఏదైతే రీసెంట్గా స్పీకర్ ఓం బిర్లా ఏదైతే ఉన్నారో కొంత ఈ మధ్యకాలంలో ఏంటి అంటే ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. అంటే ఏదైతే లోక్సభ కావచ్చు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చట్టసభలకు సంబంధించినటువంటి స్పీకర్లు ఎవరైతే ఉన్నారో చైర్మన్లు అందరూ కూడా ఈ మధ్యకాలంలో ఒక మీటింగ్ అనేది జరిగిందనమాట. దాంట్లో భాగంగా ఈ కమిటీ సిస్టమ్ని కూడా బలోపేతం చేయాలి అని చెప్పారు. ఎలా బలోపేతం చేస్తారు అంటే ఇంపార్టెంట్ బిల్స్ని ఖచ్చితంగా కమిటీ అనేది ఎగ్జామిన్ చేయాలి అనే మ్యాండేటరీగా ఒక రూల్ తీసుకురావాలనుకుంటున్నాను అనమాట. అలా కనుక చేస్తే కనుక ప్రతి చట్టం అనేది అంటే చాలా ముఖ్యమైనటువంటి చట్టాలు అనేవి ఈ కమిటీల యొక్క ఏవైతే రిఫరెన్స్లోకి వెళ్తాయి వాళ్ళు స్క్రూటినీ చేస్తారు, పరీక్షిస్తారు, దాని మీద పర్యవేక్షిస్తారు వాళ్ళ యొక్క విధానాల గురించి. సో అవన్నీ కూడా సరైనటువంటి ప్రభుత్వ చట్టాలుగా తయారవుతాయి అన్నమాట. సో ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే చాలా కాలంగా ప్రొలాంగ్డ్ స్ట్రగుల్ అనేది ఉందన్నమాట. ఈ పార్లమెంటరీకి సంబంధించినటువంటి అంటే పార్లమెంట్లో కొన్ని అంశాలను బైపాస్ చేయడం జరిగింది. గవర్నమెంట్ అనేది కొన్ని విధానాలను పాటించకుండా డైరెక్ట్గా ఈ యొక్క చట్టాలు చేశారనమాట. సో ఎప్పుడైనా కానీ చట్టాలు చేసేటప్పుడు పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి విధానాన్ని అవలంబించాలి.
ఆ విధానం ప్రకారం వాళ్ళు చేయాలి. సో అలా కనుక చేయకపోతే వీళ్ళు ఇలాంటి అంటే రైతులకు ఇలాంటి ఎవరైతే ప్రభావితులు అవుతారో వాళ్ళు గడిచిన 14 నెలలుగా ఢిల్లీ బోర్డర్లో మనం కనుక చూస్తే చాలామంది అంటే ఇక చలికి, ఎండకి, వానలకి తడుచుకుంటూ కూడా వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క జీవితాలను పణంగా పెట్టి మరణాలకు సంబంధించి దగ్గర 700 మంది రైతుల దాకా చనిపోయారనమాట. సో ఇలాంటి అన్ని కారణాలైనప్పటికీ కూడా వాళ్ళు ఈ యొక్క పోరాటంలో పాల్గొని ఈ యొక్క డెమోక్రటిక్ వేలో మళ్ళీ ఇది అంటే ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన విజయం సాధిస్తుందనే విధంగా వీళ్ళు ప్రూవ్ చేశారనమాట. సో దీని ప్రకారం ఏంటంటే ఖచ్చితంగా కమిటీ రిఫరెన్స్ అనేది ఉండాలి. అది ప్రజాస్వామ్యబద్ధమైన విధంగానే ఏదైనా కానీ చట్టాన్ని చేయాలి, కానీ ఏదో ఎక్సెప్షన్ కేసులో ఏదైతే ఎమర్జెన్సీ సమయంలో ఉపయోగించే విధానాలు అనేవి వాడకూడదనమాట. అంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొన్ని చట్టాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇలాంటి సమయంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే మనీ బిల్తో పాటు ఆ చట్టాన్ని ప్రవేశపెడతారు. సో మన ఎగ్జాంపుల్ కనుక చూసుకున్నాం అనుకోండి, సిఏఏ చట్టం అనేది మనీ బిల్తో పాటే పెట్టబడడం జరిగింది. సో దాంతోపాటు అంటే ఇవేంటంటే రాజ్యసభలో వాటిని ఆపడానికి వీల్లేదు. లోక్సభలో ఆమోదించిన తర్వాత ఆ రాజ్యసభలో ఫస్ట్ వాళ్ళు అంటే రిఫర్ చేయొచ్చు, కొంచెం మార్పులు చేయండి అని. మార్పులు చేయకుండా వీళ్ళు అలానే పంపించారు అనుకోండి, 14 రోజుల లోపల దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఎగ్జాంపుల్ మనకు ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది కూడా వీళ్ళు ఏం చేశారు, ఈ యొక్క మనీ బిల్తో పాటు పంపించారనమాట. సో అలాంటి సమస్యలనే ఉన్నాయన్నమాట. అలాంటి యొక్క పరిస్థితులు అనేవి రాకుండా ఇంకా యొక్క చట్టసభలు ఏవైతే ఉన్నాయో బలోపేతం చేయాలి అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు రిలయబుల్ డేటా గుడ్ పాలసీ. అంటే రిలయబుల్ డేటా అంటే నమ్మదగినటువంటి యొక్క డేటా అనమాట. అంటే మన ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి అంటే ప్రజాస్వామ్య దేశాల్లో డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ డేటా ఎలా ఉండాలా, అది నమ్మదగినటువంటి డేటా అయి ఉండాలి. దేనికి సంబంధించింది, పౌరులకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అంశాలకు సంబంధించి ఎవిడెన్స్లు అంటే వాళ్ళ యొక్క మన యొక్క జనాభా గురించి కావచ్చు, జనాభాలో ఉన్నటువంటి పూరు రిచ్కి సంబంధించినటువంటి అర్బనైజేషన్ సంబంధించినటువంటి ఈ లెక్కలన్నీ ఉండాలన్నమాట. సో ముఖ్యంగా మనకి ఏంటంటే ఈ యొక్క పాలసీ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డేటా ఆధారితంగానే చట్టాలు చేయడం కావచ్చు, ప్రజా ప్రయోజనార్థమైనటువంటి కార్యాలు చేయడానికి పబ్లిక్ డేటా అనేది టైమ్లీ అనమాట ఇంపార్టెంట్. తర్వాత ఆ సమయానికి అనుగుణంగా ఉండాలి. అంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం డేటా అనేది ఇప్పుడు పనికిరాదు మనకి, ఎందుకని సెన్సెక్స్ అని జనాభా అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సో దానికి అనుగుణంగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఎమర్జింగ్ ఎకానమీస్లో భారతదేశం అనేది ఈ యొక్క డేటా సెక్యూరిటీకి సంబంధించినటువంటి డేటా సిస్టమ్ ఏదైతే ఉందో చాలా వరకు ఏంటంటే చాలా కట్టుదిట్టంగా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో రోబస్ట్ అనమాట, దృఢంగా కఠినంగా ఉంటుంది అనమాట. దీనికి సంబంధించినటువంటి సర్వే కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి మనం ఏంటి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సెక్స్ అనేది చేస్తాం. ఏది జనాభా లెక్కలనే చూస్తాం. 2001లో జరిగింది, తర్వాత 2011లో జరిగింది, 2021లో జరగాల్సింది కోవిడ్-19 కారణంగా పోస్ట్ పోన్ అయిందనమాట. సో ఇప్పుడు మనకు సమ్టైమ్స్ ఏంటంటే కొన్ని సంవత్సరాల్లో ఏమవుతుందంటే ఇలాంటి కోవిడ్-19 లాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకు ఈ యొక్క పోస్ట్ పోన్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. దాని కారణంగా మనం ఎక్కువగా ఏంటంటే సోషియో ఎకనామిక్ సెన్సెస్ అనేది చూస్తాం, క్యాస్ట్ సెన్సెస్ అనేవి చూస్తాం. ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ కూడా తీసుకురావాలని చెప్తున్నారు. ఇంతకుముందు ట్రైబల్ పీపుల్ మాత్రమే ఈ యొక్క జనాభా లెక్కల్లో క్యాస్ట్ అనే దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు అందరికీ క్యాస్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఇక నెక్స్ట్ సెకండ్ కనుక మనం చూస్తే ఏంటి అంటే యాక్చువల్గా మనకు ఈ యొక్క గవర్నమెంట్ ఏదైతే ఉందో కొత్త విధానాన్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. ఎస్టిమేట్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దానికి టైం ప్రకారం ఏదైతే ఉందో అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క తలసరి ఆదాయానికి సంబంధించి లేకపోతే దేశ మొత్తం ఆదాయానికి సంబంధించినటువంటి అంశాలనేవి కూడా ఈ డేటా ఆధారితంగానే తీసుకుంటారనమాట. దాంతోపాటు ఈ యొక్క కొన్ని సమస్యలనే ఉన్నాయన్నమాట. అంటే ముఖ్యమైన మూడవ పాయింట్ ఏంటి అంటే మనం కొన్ని ఏదైతే క్రూషియల్ శాంపుల్ సర్వేస్ అనేవి ఏవైతే ఉన్నాయో మంత్లీ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అనమాట. అంటే ఈ యొక్క MHCE అంటాం, మంత్లీ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్. అంటే ఒక నెలలో ఒక ఇంటికి సంబంధించినటువంటి ఏవైతే ఖర్చులకు సంబంధించి ఎక్స్పెండిచర్ వాళ్ళ యొక్క తీసుకున్నటువంటి ఆహారాలు కావచ్చు, అంటే కుటుంబానికి అయ్యే ఖర్చుకు సంబంధించినటువంటి డేటా అనేది ఉంటుందన్నమాట. దాని ప్రకారం ఏంటంటే మనం కొన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. అంటే ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, అంటే గడిచిన నెలలో వాళ్ళ యొక్క కుటుంబ ఖర్చు అనేది ఎంత ఉంది, ఈ నెలలో ఎందుకు ఖర్చు ఇంత పెరిగింది, అదే కుటుంబం అదే ఆహారం తీసుకుంది ఎందుకు పెరిగిందంటే ఏదైతే ఉందో ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది చెప్పొచ్చు. తర్వాత పావర్టీ లైన్, ఒక వ్యక్తి అనేవాడు ఎంత అంటే ఒక రోజు కుటుంబానికి రోజుకి ఎంత ఖర్చు అవుతుంది లేదా మంత్లీ ఎంత ఖర్చు అవుతుంది దాని మీద వాళ్ళ యొక్క ఏదైతే పావర్టీ అనేది పేదవాళ్ళ ధనికులు అనే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేసి పావర్టీ రేషియో చేయొచ్చు అనమాట. తర్వాత న్యూట్రిషనల్ స్టాండర్డ్స్ అనేవి వాళ్ళు తీసుకునే ఆహారం ఏముంది, వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో, వాళ్ళు ఎంత న్యూట్రిషన్స్ ఫుడ్ అనేది వస్తుంది, ఇవన్నీ క్యాలిక్యులేషన్ జరగాలి అంటే మనకు ఈ యొక్క మంత్లీ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇలాంటి లెక్కలన్నీ తెలియాలన్నమాట. సో ఈ యొక్క ఏదైతే ఉందో దీంతో పాటు మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా బలోపేతం చేయొచ్చు ఈ యొక్క అంశాలు కనుక తెలిస్తే. ఏది MHCE అనేది అంటే
మంత్లీ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అనేది కనుక తెలిస్తే మనం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినటువంటి సిస్టంలో మనం మార్పులు చేర్పులు చేయొచ్చు. ఎంత అవసరం అవుతుంది, ఎంత అంటే ఎక్కువ ఇస్తున్నావు తక్కువ ఇస్తున్నావు అనే దానికి సంబంధించి. సో దీనికి సంబంధించినటువంటి చాలా డిబేట్లు అనేవి ఉన్నాయన్నమాట. ఈ యొక్క MHCE అనేది లెక్కలు అనేవి బయటపడితే కనుక సో సంబంధించినటువంటి కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ సమస్యలు అనేవి కూడా ఉన్నాయన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి డేటా కలెక్షన్ కావచ్చు, ఆ యొక్క డేటా ఆపరేషన్ అనేది చాలా జాగ్రత్తగా చేయాలి. ఈ లెక్కలు అనేవి బయటికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉందన్నమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2019 ఈ యొక్క MHCE డేటా కలెక్షన్ అనేది 2017-18 అనేవి రిలీజ్ చేసిందనమాట. అండ్ డేటా క్వాలిటీ ఇష్యూస్ కింద వాటిని అంటే రిలీజ్ చేయలేకపోయింది 2017-18 సంబంధించిందండి. సో ఇప్పుడు మన భారతదేశం అనేది 2020-21కి 21-22కి ఈ యొక్క డేటా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అంటే ఈ యొక్క MHCE అనేది మంత్లీ హౌస్ హోల్డ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ అనే దానికి సంబంధించినటువంటి డేటా అనేది ఉందో లేదో తెలియదు, తయారు చేసిందో లేదో తెలియదు. అంటే ఈ COVID-19 కారణంగా ఈ యొక్క డేటా అనేది తయారు చేశారో లేదనమాట. సో దానికి సంబంధించిన అంశాలు అనేవి ఈ యొక్క అంటే మనకు ఇంకా బయట వ్యక్తపడలేదు, ఇంకా ప్రభుత్వం అనేది బయటికి చెప్పలేదన్నమాట. సో ఛాలెంజెస్ అనమాట. డేటా కలెక్షన్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటంటే దీంట్లో ఉపయోగించే టూల్స్ విధానాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇంతకుముందు కాకుండా సెవరల్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఇంతకుముందు విధానాల్లో చాలా సమస్యలు అనేవి ఉన్నాయన్నమాట వీటిలో ఉపయోగించే విధానాలు అనేవి. సో వాటికి సంబంధించినటువంటి వాటిని అంటే పూర్తిగా మనం రూపుమాపే విధంగా ఉండాలి. ఈ యొక్క ఏవైతే ఉన్నాయో డేటాకు సంబంధించినటువంటి ప్రీవియస్ ఏవైతే ఉన్నాయో 5 సంవత్సరాలకు సంబంధించిన అంశాలు అనేవి పూర్తిగా వాటి యొక్క ప్రభావం అనేది కోల్పోతుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి కొత్త విధానాన్ని తీసుకురావాలి. ఈ యొక్క న్యూట్రిషన్ సెక్యూరిటీకి సంబంధించి కావచ్చు, ఫుడ్కి సంబంధించిన ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పాలసీలు అనేవి ఎలా ఉన్నాయి, వాటికి అనుగుణంగా ఉన్నాయా లేదా. దాంతోపాటు ఇంకా ఏంటంటే ఎడ్యుకేషన్ అంటే ఈ యొక్క ముఖ్యంగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలా. దాంతోపాటు హెల్త్ ఇన్ సస్టైనింగ్ డెవలప్మెంట్ అనమాట. అంటే ఈ యొక్క ఆరోగ్యం అనేది మన అభివృద్ధికి ముఖ్యంగా అభివృద్ధికి తోడ్పడే అంశం ఏంటంటే ఆరోగ్యంగా కూడా ఉండాలన్నమాట. ఇలాంటి అన్ని అంశాలు కూడా మనం ఈ యొక్క దాంట్లో మనం పొందుపరుస్తూ టైమ్లీ దీన్ని అనుకూలంగా ఉండే విధంగా మార్పులు చేసుకుంటూ రావాలి. ఈ పబ్లిక్ డేటా అనేది ఎప్పుడు కూడా నమ్మదగినటువంటి డేటా అయి ఉండాలి. ఎప్పటికప్పుడు టైమ్లీగా అప్డేట్ అయి ఉండాలి, నమ్మదగింది అయి ఉండాలి. సో దీని మీద ఆధారపడి మనం ఏంటంటే చాలా లార్జ్ స్కేల్ ఆఫ్ సర్వేస్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ డేటా అనేది లేదనుకోండి, ఈ యొక్క సర్వేస్ అనేవి ఎవరు చేస్తారంటే సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ అనేవాళ్ళు చేస్తారు, CMIE అనేవాళ్ళు చేస్తారనమాట. సో దాని మీద ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి అనేది ఏర్పడుతుంది. వీళ్ళు ఎకానమీకి సంబంధించినటువంటి డేటా ఇస్తారే కానీ రిమైనింగ్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క హౌస్ ఎక్స్పెండిచర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క హెల్త్కి సంబంధించినటువంటి రిలేటెడ్ డేటా కావచ్చు, వీటికి సంబంధించిన మ్యాట్రిక్స్ అనేది కరెక్ట్గా అనలైజ్ చేయరనమాట. సో ఇలాంటి సిస్టమ్ అనేది రోబస్ట్గా బలోపేతంగా ఉన్నప్పుడు డేటా ప్రొడక్షన్ అనేది అంటే ఈ యొక్క ప్రొడక్షన్ అనేది దాన్ని ఉపయోగించుకొని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది చాలా జాగ్రత్తగా ఈ డేటా తీసుకొని దాన్ని ఉపయోగించుకోవాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ యొక్క అంటే ఈ బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కావచ్చు, SSC కావచ్చు, చాలా వరకు కరెంట్ అఫైర్స్ అప్డేట్ అనమాట. ప్రథమ్ గెట్స్ ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్. ప్రథమ్ అనేది ఒక NGO అనమాట. ఇది సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనమాట. ఇది NGO కాదండి, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనమాట. వీళ్ళ యొక్క మొత్తం కూడా ఈ యొక్క ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అందరికీ సమానమైన చిన్నపిల్లలందరికీ కూడా ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళకి సరైనటువంటి యొక్క విద్య అనేది అందించాలి, కొత్త విధానాలతో విద్య అనేది అందించాలి అని చెప్పారు అనేది వాళ్ళ టార్గెట్ అనమాట. సో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో 2021 కింద ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో 2021లో ఈ యొక్క పీస్ ప్రైజ్ అనేది వీళ్ళకి ఇవ్వడానికి కారణం ఏంటంటే చాలా వరకు భారతదేశంలో ఉన్నటువంటి చిల్డ్రన్కి వీళ్ళకి సరైనటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో సరైనటువంటి యొక్క విద్య అనేది అందించారనమాట. ఒకప్పుడు ఫార్మర్ చీఫ్ జస్టిస్ అయినటువంటి జస్టిస్ TS ఏదైతే ఠాకూర్ అనే అతను ఆయన అనౌన్స్ చేశాడనమాట. దీనికి ఈ యొక్క ప్యానల్ హెడ్ ఇంటర్నేషనల్ జ్యూరీ ఆఫ్ ద ఇందిరాగాంధీ ప్రైజ్ సంబంధించినటువంటి ఈ పీస్ ప్రైజ్ అనేది ఆయన హెడ్గా ఉండి ఆయన అనౌన్స్ చేయడం అనేది జరిగిందనమాట. సో దీంట్లో భాగంగా ఏంటంటే COVID-19 సమయంలో కూడా వీళ్ళు ప్రభావవంతంగా వీళ్ళ యొక్క అంటే విద్య అనేది కొత్త టెక్నాలజీస్ ఉపయోగించుకొని చేయడం అనేది జరిగిందనమాట. సో వీళ్ళు ఏంటంటే 1995 నుంచి అంటే ఇది దగ్గర ఇది ఈ యొక్క ఆర్గనైజేషన్ పెట్టి ప్రథమ ఆర్గనైజేషన్ పెట్టి 25 సంవత్సరాలు అనమాట. సో 1995 నుంచి కూడా ముంబైకి సంబంధించినటువంటి ఈ యొక్క స్లమ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క బాల్వాడీస్ అనే వాటిని ఏర్పాటు చేసి చిన్నపిల్లలకు చదువు చెప్పడం కావచ్చు, 6 lakhs రూరల్ ఇండియాకి సంబంధించినటువంటి చిల్డ్రన్కి వీళ్ళు విద్య అందించడం అనేది జరిగిందనమాట. యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం ఆ యొక్క సర్వే ప్రకారం తేలినటువంటి అంశాలు అనమాట ఇవి. సో మనకు ముఖ్యంగా దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ యొక్క ప్రథమ్ అనేది ఒక సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అనమాట. దీనికి ఈ యొక్క ఇందిరాగాంధీ పీస్ ప్రైజ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇక నెక్స్ట్ మనం ఆర్టికల్ చూస్తే లైఫ్ ఎక్స్పెండిచర్ లోయర్ ఫర్ అర్బన్ పూర్. అంటే ఇప్పుడు అర్బన్ పూర్ అంటే లైఫ్ ఎక్స్పెండిచర్ అంటే వాళ్ళ యొక్క వయోపరిమితి అంటే ఎంతకాలం జీవిస్తున్నారు, ఒక మనిషి యావరేజ్గా ఎంతకాలం జీవిస్తున్నాడు అనేది ఎవరు చేశారు దీనికి సంబంధించిన సర్వే అంటే అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ఇన్ కొలాబరేషన్ విత్ 17
రీజనల్ ఎన్జిఓస్ అక్రాస్ ఇండియా అనేవాళ్ళు వీళ్ళు చేశారనమాట. వీళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో పూరెస్ట్ అంటే ఈ యొక్క అర్బన్ పీపుల్ అంటే పట్టణాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పేదలు అనేవాళ్ళు వాళ్ళ యొక్క లైఫ్ ఎక్స్పెండెన్సీ అనేది 9.1 ఇయర్స్ అనేది తక్కువ ఉంది ఆ మగవాళ్ళు, 6.2 ఏమో ఆడవాళ్ళలో తక్కువ ఉందన్నమాట. అంటే మన యావరేజ్గా మన యొక్క భారతదేశ ఈ యొక్క అంటే లైఫ్ ఎక్స్పెండిచర్ కన్నా ఈ యొక్క అర్బన్ పూర్ యొక్క లైఫ్ ఎక్స్పెండిచర్ అనేది చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అర్బన్ ఏరియాస్లో అంటే మనం పట్టణ ప్రాంతాల్లో చూసుకుంటే కనుక 30% అనేవాళ్ళు పేదవాళ్లే ఉంటారనమాట. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అర్బన్ పాపులేషన్ మనం కనుక చూసుకుంటే 1960లో 18% పెరిగింది, 2001లో వచ్చేసరికి 28.53% పెరిగింది, 2019లో వచ్చేసరికి ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క అర్బన్ పాపులేషన్ అనేది 34% అనేది పెరిగిపోయింది. అలా పెరిగిపోయినటువంటి జనాభాలో 30% మంది పేదవాళ్లే ఉన్నారనమాట. సో ఈ ముఖ్యంగా ఈ సొసైటీ ఆర్గనైజేషన్ అంటే సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్ అని ఎక్కడ వీటి మీద సర్వే జరిపిన డేటా కలెక్ట్ చేసినంటే ముంబై, బెంగళూరు, సూరత్, లక్నో, గౌహతి, రాంచీ, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో వీళ్ళు సర్వే అనేది చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే ఇంకా వీళ్ళు చెప్పిన దాంట్లో ప్రకారం ఈ పూర్ మీద చాలా వరకు భారం అనేది పడుతుంది. ఆ భారంతో పాటు ఏంటి అంటే ఎలాంటి భారం పడుతుంది కరెక్ట్గా చెప్పాలంటే ఈ పూర్కు సంబంధించినటువంటి పట్టణాల్లో సరైనటువంటి ఆరోగ్య వ్యవస్థ అనేది లేదు. ఎక్కువగా కూడా పట్టణాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి కానీ గవర్నమెంట్ డిస్పెన్సరీస్ అనేవి చాలా తక్కువ. గ్రామీణ ప్రాంతాల్లోగా అంత ఎక్కువగా అవైలబిలిటీలో ఉండవు, అంత పెద్ద నగరాల్లో పెద్ద ఎక్కువ దొరకవు అనమాట. దాని కారణంగా వీళ్ళు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఆ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు పరిస్థితి ఏంటి, అక్కడ ఎక్కువ మొత్తంలో ఆ యొక్క భారం అనేది పేదల మీద ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఎక్కువగా పడుతుంది. సో దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది కూడా ఈ యొక్క హెల్త్ కేర్ మీద ఎక్కువగా అర్బన్ లోకల్ బాడీస్లో ఎక్కువగా చేయట్లేదు అనమాట. దీనికి సంబంధించినటువంటి సమస్య పరిష్కరించాలంటే ప్రభుత్వం అనేది చొరవ చూపించి ఈ యొక్క హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అనేవి ఆల్రెడీ మనకు కోవిడ్-19 కారణంగా భారతదేశంలో ఉన్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అనేవి చాలా వరకు చూసాం. సో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా ఇప్పుడు ఈ యొక్క ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ అనే వాటిని ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయాలి అని చెప్తున్నారు అనమాట. సో జూలై 2020కి సంబంధించినటువంటి అర్బన్ ఏరియాస్లో షార్ట్ ఫాల్ ఆఫ్ మోర్ దాన్ 50% ఇన్ 14 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అనమాట. 14 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్లో ఈ యొక్క షార్ట్ ఫాల్ అనేది కనపడింది అనమాట. సో షార్ట్ ఫాల్ అనేది అసలు షార్ట్ ఫాల్ లేనిది ఏదైతే ఉందో ఈ యొక్క 40 అంటే గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట. ఏదైతే ఉందో మొత్తం అంటే 50% షార్ట్ ఫాల్ అనమాట. దీనికి సంబంధం అంటే దీని యొక్క ప్రభావం తగ్గింది ఏదైతే ఉందో. సో మనం మొత్తం కనుక చూసుకుంటే ఈ కలరింగ్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 34% షార్ట్ ఫాల్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క అంటే అర్బన్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఆ యొక్క హెల్త్ కేర్ సంబంధించినటువంటి అంశాలు అనేవి పూర్తిగా తగ్గిపోతున్నాయి అనమాట. తమిళనాడులో 42%, కేరళలో 70%, అలా ప్రతిదానికి సంబంధించినటువంటి షార్ట్ ఫాల్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట ఈ యొక్క అంశానికి సంబంధించి. సో ఇక మనం నెక్స్ట్ ఆర్టికల్స్ అనేవి చూసుకుంటానండి. శ్రీలంక రివోక్స్ బ్యాన్ ఆన్ ఫర్టిలైజర్స్. అంటే ఇప్పుడు శ్రీలంక ఏం చేసిందంటే ఇంతకుముందు ఈ యొక్క ఎరువుల మీద పూర్తిగా నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఇప్పుడు ఎత్తేసిందనమాట. సో ఎందుకు శ్రీలంక నిషేధాన్ని విధించింది, ఎందుకు ఎత్తేసిందంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. అంటే శ్రీలంక యొక్క ఏదైతే నాయకులు ఏమనుకున్నారంటే శ్రీలంకని పూర్తిగా ఆర్గానిక్ ఫార్మింగ్ నేషన్గా తయారు చేయాలి అనుకున్నారు. కానీ ఆ తయారు చేయాలనుకున్న అంశం అనేది సండేతో పూర్తిగా చర్మాంకం అంటే ముగింపు అనేది పడారు అనమాట. ఎందుకని ఇక్కడ అంటే అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు చాలా నష్టపోతున్నారు. ఎప్పుడైతే ఈ కెమికల్స్ కావచ్చు అంటే హెర్బిసైడ్స్ కావచ్చు, పెస్టిసైడ్స్ అంటే క్రిమికీటకాలను చంపే మందులు ఏవైతే ఉన్నాయో వాటిని కొట్టనీయట్లేదు. దాని కారణంగా క్రిమికీటకాల సంఖ్య పెరిగిపోయి ఈ వ్యవసాయం అనేది చాలా దుర్భరంగా తయారైపోయింది అనమాట. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఫర్టిలైజర్ ఇంపోర్ట్ మీద సంబంధించిన రెస్ట్రిక్షన్స్ అనేవి ఎప్పుడో తీసేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట. దీంతోపాటు ఈ యొక్క శ్రీలంక అనేది ఇప్పుడు సమస్యల్లో ఉంది ఈ కోవిడ్-19 కారణంగా. దానికి ఎకనామిక్ క్రైసిస్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు ఫారెన్ ఎక్స్చేంజ్ అమౌంట్ అనేది లేదు. ఇవన్నీ కారణంగా ఏంటంటే వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ అనేది ప్రధానమైనటువంటి సమస్య అయిపోయిందనమాట. సో దానికి సంబంధించి ఈ యొక్క ఏదైతే గోటబాయ రాజపాక్సే ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమనుకుంటుని చెప్పాడంటే మా యొక్క దేశాన్ని 100% ఆర్గానిక్గా చేయాలనుకుంటున్నాం, కానీ ఇది కుదరలేకపోతుంది అని చెప్పాడనమాట. ఈ ఫార్మర్స్ ఆర్గనైజేషన్ అందరూ కూడా ఈ యొక్క నేషన్ పార్లమెంట్కి అంటే దానికి అంటే వాళ్ళు వ్యతిరేకంగా ఈ యొక్క ఈ యొక్క ఫర్టిలైజర్స్ బ్యాన్కి వ్యతిరేకంగా పోరాడాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారనమాట. సో అనుకోకుండా ఇప్పుడు ఆ సమస్య లేకుండా పూర్తిగా ఆ బ్యాన్ అనేది ఎత్తేయటం అనేది జరిగిందనమాట. అంటే శ్రీలంకలో ఈ యొక్క కోవిడ్-19 కారణంగా రకరకాల సమస్యలు అనేవి వచ్చినాయి. దాంతోపాటు లాస్ట్ మంత్ అనేది కనుక చూసుకుంటే కనుక వాళ్ళు క్రూడ్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి లేక అంటే క్రూడ్ ఆయిల్ అనేది డైరెక్ట్ క్రూడ్ ఆయిల్ కొంటారండి. దాన్ని ఏం చేస్తారంటే దాంట్లో ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో డీజిల్, పెట్రోలు, కిరోసిన్, తార అన్నీ కలిపి వస్తాయి అనమాట. దాన్ని వేరు చేసే ఒక రిఫైనరీ అనేది ఉంటుందన్నమాట. ఆ రిఫైనరీ కూడా షట్ డౌన్ చేశారు. ఎందుకని వాళ్ళు క్రూడ్ ఆయిల్ని డెవలప్ అంటే దిగుమతి చేసుకునే అంత ఆర్థిక పరిస్థితుల్లో కూడా లేరనమాట. దాని కారణంగా రావట్లేదు కాబట్టి ఆ రిఫైనరీ అనేది ఆపేశారు.
సో శ్రీలంక అనేది అంత దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఉంది. సో ఇప్పుడు వాళ్ళ ఆహార భద్రతతో సమస్యతో ఇబ్బంది పడుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు, పూర్తిగా దానికి సంబంధించినటువంటి బ్యాన్ అనేది ఎత్తేయడం అనేది జరిగిందండి. సో ఈరోజు సంబంధించినటువంటి టోటల్ న్యూస్ అనాలిసిస్ ఇదేనండి. దీనికి సంబంధించి అంటే ఈరోజు ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అనేవి ఇవే ఉన్నాయి, ఇంకా మిగతా అనేది పెద్దగా ఏం లేవండి. సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.